ఆయాసం వచ్చేస్తుంది. పరిగెడితే ఆయాసం కాకపోతే పాయసం వస్తుంది. ఊడిపోయిందండి. ఇప్పుడే ఊడాలా దిక్కుమాలను కోచి నీ గోచి వల్లే బావా వాళ్ళు వచ్చేస్తున్నారు. దొరికితే అందరు కోచీలు ఊడిపోతాయి. పరిగెత్తండి తొందరగా. రండి, వెనక్కి చూడకుండా వదిలేరు. త్వరగా రండి. ఈ దిక్కుమాలి వేదవులు వదిలిపెట్టేయాలి. మళ్ళీ పరుగు. పదండి పదండి. ముఖద్వారం ముయ్యండి. నీ పిన్నాకుడు ఇంటి ముఖద్వారం. ఎవరు? హస్బెండ్. ఏంటి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు? నీ బొంద, నీ శ్రార్థం, నా పిండాకుడు. దీన్ని ఉత్సాహం అనరు, ఆయాసం అంటారు. ఇదేమిటి అన్నయ్య గారు, ఇది ముహూర్తం టైం కదా, పెళ్లి పందిట్లో ఉండకుండా ఇంట్లో ఉన్నారేమిటి? పెళ్లి పందిట్లోనే ఉంటే మమ్మల్ని పాతి పెట్టేసేవారు. పుణ్యతీర్థాలు తిరిగి పుణ్యపురుషుణ్ణి కనవే అంటే ఈ కంభాల చెరువులో జంభాల రాయిని కన్నావు. తరుగుతున్న జనాన్ని తప్పించుకొచ్చేసరికి దీని దుంపదేగా పిలకలో ప్రాణం పంచులోకి వచ్చింది. నా బిడ్డని ఏమనకండి, వాడు ఏమీ తెలియని ముద్దపప్పు. ముద్దపప్పు గనకే పెద్ద తప్పు చేశాడు. నాన్నగారండి, పులిహార పాప దద్దోజుల మీద నెట్టినట్టు జరిగిన తప్పు నామే తోయకండి. అబ్బా తోయకండి తోయకండి అనక బావా. నువ్వు అలా చెప్పడం వల్లే మన పంచి తడిసిపోయేలా తరివేరాళ్ళు. మా నాన్నలా నువ్వు కూడా నన్నే అంటావేంటి బావా? దర్భపల్లి చుకు పొడిచానంటే చచ్చూరుకుంటావు. దిగి చావదు. త్రిశూలం లాంటిదే ఏమన్నా వాడు. అన్నయ్య నువ్వు నిప్పులో ఆజిపోయకు. నువ్వు ఆగు. అసలు ఈ వెధవ అక్కడ ఏం చేశాడో తెలుసా? అక్షంతలు తీసుకో బాబు. అమ్మా నువ్వు కూడా. అమ్మా అక్షంతలు తీసుకోండి. శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వభూతశాంతయే అగజాననం పద్మార్కం గజాననం మహర్నిశం అనేకదంతం. బావా ఏంటి బావా? గోచి ఓచా ఎవరిది? గోచి జారింది. ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతయే అగజానన పద్మార్కం గజానన. నువ్వు వెయ్యి, నువ్వు తొయ్యి. అగజానన నువ్వు వెయ్యమ్మా. అగజానన పద్మార్కం నువ్వు తొయ్యి బావా. ఓకే అగజానన తొయ్యి. అల్లుడు చదివిన మంత్రానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తోసేశాడు. పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు తల్లిని తోసేశాడు. ఆవిడ మండపంలో ఉన్న అందరినీ తోసేసింది. దాంతో పదాలు పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అయినా దాంట్లో కొంచెం లేట్ ఎందుకు అయిందంటే ఈ వెధవ గోచి ఊడిపోయింది. ఇంత వయసు వచ్చింది, గోచి పెట్టుకోవడం రాదు వెధవకి. పందిట్లో పచ్చిడిపోతే మన పరుగు పోతుందని తొయ్యమన్నాను. ఇందులో నా తప్పే ఉంది మమ్మీ. నథింగ్ మై సన్, తప్పంతా విధిది. యు మీన్ ఫేట్ సిస్టర్? యా అబ్సల్యూట్లీ భయ్యా. మెట్రికులేషన్ ఇంగ్లీష్ కోతలు కూస్తేనే నాకు అరికాలం అంటే నెత్తికెక్కుతుంది. అసలు పౌరోహిత్యం చేసే పద్ధతేనా ఇది? అందుకే నేను ఈ పౌరోచానికి రానని ముందే చెప్పాను. ఎప్పుడెక్కడ ఏ తప్పు చేస్తానో తెలిసి చావదు. ఎందుకు వచ్చి నీ బలవంత బ్రాహ్మణుడు? ఆ మొండి ప్రచండాలే వద్దన్నాను. నాకు గాని తెక్క రేగిందంటే నీ ఒంటికి బెల్లం రాసేసి చెవల పుట్టున్న చెట్టుకి కట్టేస్తాను. బావా మీరు రండి చెప్తాను. మీరు బావా పెళ్లిడికి వచ్చిన పిల్లోని పౌరోహిత్యం చేయమని మీరు చెప్తే చేస్తాడా? మరి నువ్వు చెబితే చేస్తాడా? వాడు పెళ్ళని చెప్తే చేస్తాడు. అంటే ఇప్పుడు పెళ్లి చెయ్యాలంట. అర్థం చేసుకున్నావు? అదేంటి బావా, చిన్నపిల్లడి కంట్లో కుంకుడికాయ రసం పడినట్టు అలా ఏడుస్తావే? అంత అవమానం జరిగాక ఏడవకుండా ఎలా ఉండమంటావు బావా? నన్ను కొట్టిన వాళ్ళల్లో ఏ ఒక్కడు పెద్ద మనిషి లేడు. అంత మగాడవా అని ఎరగొట్టించారు బావా. అసలు ఎందుకు కొట్టారంట? సమరసింహారెడ్డి సినిమా చూసావా అన్నారు. లేదు. అన్నమయ్య చూశాను అన్నాను. నరసింహానాయుడు సినిమా చూసావా అన్నారు. లేదు. శంకరాభరణ సినిమా చూశాను అన్నాను. అంటే